welcome. Good morning, ma'am. Good morning. Excuse me, could you arrange police hospitality for me? Just a minute, I'll check it out. ఏంటి హాస్పిటల్ అంటుంది? ఆవిడ హాస్పిటల్ అంటలేదు సార్, హాస్పిటాలిటీ అంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఎవడాడు? మామగాడు. మామయ్య గారు మీరా? Okay. ఇప్పుడే ఇంగ్లీష్ ఆవిడకి మన శ్రీరామచంద్రుడు గొప్పతనం గురించి చెప్తున్నాను, అంతలోకి మీరే వచ్చేసారు. ఇంతకీ నా డ్యూటీ ఏంటి? గల్లా పెట్టాగా? నో అది చూసుకోవడానికి వేరే మేనేజర్ని పెట్టాను. ఎవరైనా? అరుగో నమస్కారం. నమస్కారం. నేను పెట్టింది ఆయనకు. నేను మాత్రం ప్రత్యేకంగా మీకే పెట్టాను సార్. అల్లుడు గారు, ఈయన గారు మీకు ముందే తెలుసా? కానీ ఆయన విషయం నాకు బాగా తెలుసు. ఆయన గురించి ఏ స్టేషన్లో అడిగినా చెప్తారు. స్టేషనా? ఐ మీన్ ఏ స్టేట్లో అడిగినా చెప్తారు. ఆయన మామూలు భక్తుడా? మా అల్లుడు గారి గురించి నాకు బాగా తెలుసండి. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఆయన గురించి మీకు తెలిసింది గోరంతా, తెలుసుకోవలసింది కొండంతా. అది మొత్తం చెప్తే ఆయన ఇక్కడ ఉండడు. ఏ అంటే నా గురించి ఎవరిని పొగుడుతుంటే ఆ టైంలో నేను అక్కడ ఉండను. వస్తానండి. అల్లుడు గారు 1 minute. మేనేజర్ గారు సార్, మా అల్లుడు గారికి ఏం డ్యూటీ అలాట్ చేశారు? అయ్యో అయ్యో, ఆయన అట్లా ఇట్లా కాదండి, మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఆయన సంగతి నాకు వదిలేయండి సార్. వెరీ గుడ్. అల్లుడు గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, వారు చెప్పినట్టుగా చేయండి, లైఫ్ లో పైకి వస్తారు. అలాగే. పద బాబు, మిమ్మల్ని కింద నుంచి పైకి తీసుకొస్తాను. పద. బెస్ట్ ఆఫ్ లక్. జగడమే రాయ్. ఏంటి సార్ ఇది? డ్యూటీ డ్యూటీ. నేను ఫ్లోర్లు కడగాల? దొడ్లు కూడా కడగాలి. బాత్రూమ్కి వెళ్తే బెడ్రూమ్కి వెళ్ళినట్టు అనిపించాలి. టాయిలెట్కి వెళ్తే హనీమూన్కి వెళ్ళినట్లు అనిపించాలి. ఈ మాటలు మా అంకుల్ కనిపించాలి. ఏమవుతుంది నా కిడ్నీ? ఏమీ కాదు. నేను నీ గురించి ఒక్క మాట మీ అంకుల్తో చెప్పానంటే నీ బతుకు చర్లపల్లి జైలే. 10,000 మంది ఖైదీలు 10 మరుగుదొడ్లు, వితౌట్ ఫినాయిల్ అండ్ వితౌట్ యాసిడ్. అబ్బో అబ్బో అబ్బో, నువ్వు యమా బిజీ అయిపోతావు. ఏ ఒక్క డ్రీమ్ వేసుకుంటావా? వదిలేండి సార్, అంత శక్తి లేదు. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. దీన్నే రజనీకాంత్ ఇంకొకలా చెప్పినట్టున్నాడు. అందుకే నేను ఇలా చెప్పాను. ఏం వినవా? భలేవారే సార్, వాక్మన్ రికార్డ్ చేసి మరీ వింటాను మీ మాట. నాకు ఎఫ్ఎం పాట గురు. నేను చాలా హాట్ గురు. హే కృష్ణ భగవాన్. మా ఓడేంటి ప్రెగ్నెంట్లో నడుతున్నాడు. తమ్ముడు ఇదే రావడమా? అవునన్నయ్య, నువ్వేంటి బయట మెట్ల మీద కూర్చున్నావు? మెట్లే అవి, సోఫా కదా. ఎదవ ఓవర్ యాక్షన్ చేయొద్దు, అలవాటైపోయింది. ఇక్కడ ఎవరు లేరు. చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. ఆఫీస్లో హెవీ వర్కా? అబ్బో, వర్కర్లు ఎక్కువైపోయారు. పావు గంట కొట్టి అరగంటకు ఒక కాఫీ, గంటకో బూస్ట్, మధ్య మధ్యలో మాల్టావా. అబ్బాబాబా అలలాడిపోయాను అనుకో. ఇవ్వడానికా తీసుకోవడానికా? ఇవ్వడానికే. నీ దగ్గర దాపరం ఎందుకు? దొడ్లు కావడం తప్ప అన్ని పనులు చేయించాడనుకో ఆ సింగిల్ కిడ్నీ గాడు. నువ్వేం వరీ కాకన్నయ్య, అదే పని స్పెషల్ గా నాతో చేయించాడు. పైగా ఫెంటాస్టిక్ అని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. పెంట పనులు చేస్తే అలాంటి సర్టిఫికెట్లు ఇస్తారేమో. సరే కానీ నా కడుపులో అన్ని యానిమల్స్ పరిగెడేస్తున్నాయి. పద కూడి తినేద్దాం. నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. నేచురల్గా లేదా? పరా. అలాగే. తెంగరీలు వచ్చేస్తున్నారా? జాగ్రత్త. రండి. ఎలా ఉందండి ఆఫీసు? అబ్బో బాగా నీట్ గా ఉంది. తమ్ముడు ఇలా ఇంకా నీట్ గా తయారైంది కదా. అలాగా. డాడీ మీకేం బాధ్యతలు అప్పచెప్పారు? అన్నయ్య, మన డ్యూటీల గురించి చెప్పేద్దామా? చెప్పే, ఇంట్లో కూడా గడిగింటారు. వదిలే. ఏంటండి నసుగుతున్నారు? ఏం లేదు, ఆకలి దంచేస్తుంది. మీరు మమ్మల్ని తింటారా? మేము తిన్నాక ఏమైనా పెడతారా? సారీ అండి. రండి రండి, మీకోసమే చాలా ఐటమ్స్ చేసాం. అలాగే. రండి. జాగ్రత్త అన్నయ్య, చూసి. అదిగో చేరు. నువ్వు వెళ్ళి పనులు చూసుకో. అలాగేనమ్మా. ఆడు కూర్చొని లేదు కానీ ఎంటీ కుర్చీ బాగుంది. ఏమండి, ముందెళ్ళ కాళ్ళు చేతులు కడుక్కురండి. పొద్దున్న నుంచి కడుగుతూనే ఉన్నాడు. అన్నయ్య గారు, మీరు సైలెంట్ గా భోంచేస్తే కళ్ళకు మంచిది. ఎవరు చెప్పారు? మంతెన సత్యనారాయణ రాజు గారు. నాకే చెప్పొచ్చు కదా, నీకెందుకు చెప్పాడు? ఇదేంటిది డైటింగ్ చేతను కోడిలా ఉంది? మీరు పట్టుకున్నది కోడి కాదు, అది నా చూపుడు వేలు. చూపు లేదు కదా, నాకేం కనిపిస్తుంది? అయ్యయ్యో, అలా ఫీల్ అవ్వకండి. పర్వాలేదు. బాధపడకన్నయ్య, బాధపడకు. కూరగాయని కోడికి దుడ్డు చేయడం లేదు కదా. ఆహా, ఇది నా కోసమే పుట్టినట్టుంది. మొన్న నాతో కూడా అదే మాట అన్నారు. డైలాగ్ అదే సిరి, కానీ సిచ్యువేషన్ వేరు. బాబు గారు, చికెన్ తింటున్నారా బాబు గారు? అసలు ఈ రోజు ఏ రోజో తెలుసా? ఏ రోజు? శ్రీరాముడు వనవాసంకి వెళ్ళిన రోజు.
ఆయన అక్కడ అడవిలో సీతమ్మవారితో బాధపడుతుంటే మీరు ఇక్కడ చికెన్ తింటారా? తప్పు బాబు, తప్పు. నా బాబే, ఎంత బాగా గుర్తు చేసావురా. ఏమండి, పక్కన పెట్టండి. వీడినా కాదు, ప్లేట్ ని. వీడు సరిగ్గా చూసుండాడు, అది రేపై ఉంటది. చూసుండిపోవడానికి మీ బ్రదర్లో నేనేమన్నా గుడ్డోనా? మధ్యలో మా ఆయన ఎందుకు లాగుతావరా దున్నపోతా? ఇప్పుడు నేనేం తినాలరా? అలాగడగని చెప్తాను. ఏడిడు ఇదిగోండి, ఏంట్రా ఇవి? అడవిలో దొరికే కందుమూలాలు. రాముడు కూడా ఆ రోజులు ఇవే తినేవాడు. అప్పుడు కూడా నువ్వే తీసుకెళ్ళి పెట్టావా? మీరు ఊరుకోండి. టైంకి చెప్పాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత పాపం జరిగిపోయేది. నా చేత దుంపలు తినిపిస్తావా? చెప్తా. ఆ, అన్నయ్య గారు, అయ్యే మీరు చికెన్ తింటున్నారా? ఏ నేను సేమ్ శాస్త్రం కాదు కదా, కళ్ళు పోతాయి, ఆల్రెడీ పోయినాయి కదా. రావాల్సినవి కూడా పోతాయి. నిన్న నైట్ నేను లండన్ డాక్టర్తో మాట్లాడాను. ఆయన నెక్స్ట్ మంత్ వస్తున్నారంట. ఆయన రాగానే మీకు 2 కలిపి పెట్టేస్తున్నారు. అప్పటి వరకు ఒక పీస్ కూడా నాన్ వెజ్ తినొద్దని చెప్పారు. నెవర్. నాకు కళ్ళొద్దు, నాకు ఆపరేషన్ వద్దు, నాకు చికెనే కావాలి. ఐ వాంట్ చికెన్. డాక్టర్ చెప్పినట్టు ఒక్క నెల రోజులు ఆగలేరా? ఈ లోకాన్ని చూడాలని లేదా? మిమ్మల్ని మీరు చూసుకోవాలని లేదా? కనీసం నన్ను చూడాలని లేదా? చూస్తున్నాను కదా. చూస్తున్నారా? అదే దిల్సే దేగుతున్నాను. అయ్యో, అంతేనా? నీ దుంప తెగ. తెగిన దుంపలు ఎక్కడ ఉన్నాయి? తిను. కందకలు ఎందరో కత్తి పెట్టుకు వచ్చినట్లయింది. కనీసం ఫ్రూట్స్ అన్నా తిందాం. అవి ప్లాస్టిక్వి. ఆ? బాలిక, ఓ బాలిక. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. ఎవరు స్వామి మీరు? నెత్తి మీద నెలవంక చూస్తే తెలియట్లా? చంద్రుణ్ణి. హ, నువ్వు అడిగింది ఇవ్వడానికి వచ్చా. నిజమా? ఎంత భాగ్యం. చందమామ రావే, జాబిల్లి రావే, కొండిక్కి రావే, గోగు పూలు తేవే. ఇక పాట ఆపు, వచ్చేసాగా. నా కోసం ఇలా వచ్చేసారు. మరక్కడ ఈ రోజు అమావాస్య కదా, లీవ్ పెట్టా. ఎందుకు? మహేష్ బాబు లాంటి బిడ్డ కావాలని. తెల్లవారు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు కదా, అందుకే ప్రసాదిద్దామని వచ్చాను. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాదించండి. బాలిక, బాలిక, ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు, చైతన్య దీపాలు, మౌన ప్రబోధాలు. మీరెవరు స్వామి? లేజర్ సెటప్ చూస్తే తెలియట్లేదా అమ్మా? సూర్య భగవాను. అయినా నేను మిమ్మల్ని పిలవలేదే. పిలిస్తే వచ్చేవాడు మొగుడు, పిలవకుండా వచ్చేవాడు దొంగ ముగుడా. నోర్ముయి, కళ్ళు పోతాయి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? అమ్మాయి పిలిచింది కాబట్టి వచ్చాను. నన్ను పిలవలేదు కాబట్టి వచ్చాను. అసలు నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? అమ్మాయికి మహేష్ బాబుని ప్రసాదిద్దామని వచ్చాను. నేను ఎన్టీఆర్ ని ప్రసాదిద్దామని వచ్చాను. అమ్మాయి చంద్రుడిని పిలిచింది. సాక్ష్యం ఏంటి? ఇదిగో నీకు. సిరి, అమ్మా సిరి, ఆ వస్తున్నా. తలుపు తీయమ్మా. అయ్యగారు అంటే మా మావగారు. సిరి, తలుపు తీ. చంద్రుడి వచ్చిన పని అయిపోయింది. అవును, నీ తమ్ముడు నా బామర్ది ఎక్కడ? పొద్దున్నుంచి కనపడతలేదు. వాడు నా కోసం వచ్చాడు, నీ కోసం పంపించేశాను. ముగుడా, ఏదో ముఖ్య విషయం చెప్పాలని తీసుకొచ్చారు. ఆ విషయం ఈ పవిత్రమైన చోటే చెప్పాలని. పద. ముగుడా, వారేమి చేయుచున్నారు? మనసులో ఉన్న కోరికల్ని ముడుపుగా రావి చెట్టు కడితే అమ్మవారు కోరికలు తీరుస్తుందని అందరి నమ్మకం. అందుకే అలా. పద. ఏంటి, నువ్వు కూడా ముడుపు కడుతున్నావు? ఏదో బలమైన కోరికే కోరుకుని ఉంటావు. అవును, కలకాలంలో అత్తవారిలు ఆయురారోగ్యాలతో విలసిల్లాలి. ఆ రోజు ఈ దండని మెడలో వేసినప్పుడు నన్ను భర్తగా ఫీల్ అయ్యావు. ఈ రోజు ఇదే దండని తాళిబొట్టుగా నమ్ముతూ ఈ పంచభూతాలే సాక్షిగా నిన్ను నా భార్యను చేసుకుంటాను.
ఇప్పుడే నిన్ను మా ఇంట్లో చిన్న కోడలుగా పరిచయం చేస్తాను పద. పితృదేవులకు ప్రణామములు. కార్టూన్ నెట్వర్క్ లో విల్లన్లా లాజిక్ లేకుండా ఎంట్రీ ఇచ్చాడు. ఈయన మీ డాడా? జడ్జి అనుకున్నానే. మన నాటకాలు బ్యాచేనా? మాయా గ్రాఫిక్స్ సినిమాలోనే అనుకున్నా, మన నాటకాల్లో కూడా వచ్చేసాయా? అయినా మాయా నీ ఎంట్రీ సూపర్. ఈ యమధర్మరాజుతోనే పరిహాసమా? పరిహాసం లేదు, శృతి హాసనం లేదు. ముందు ఆ దున్నపోతని దిగు. బ్లూ క్రాస్ వాళ్ళు చూసారంటే నీ పని పటాసే. అచ్చా యముండా, బంబోలు జంప ఇవన్నీ అయిపోయాయా? ఐఎమ్ యమో ఇది లేటెస్ట్ అండా? బాగుంది. అయినా మాయా నీ పెట్ట పర్సనాలిటీకి యముడి గెటప్ పిచ్చ కామెడీగా ఉంది. మీరు పొరపాటు పడుతున్నారు. మా తండ్రి నిజముగానే యమధర్మరాజు, మాది యమలోకము. మీకు పలుమార్లు చెప్పినా మీరు నమ్మనే లేదు. ఎక్కడో వదిలేస్తే ఇక్కడికి ఎలా వచ్చావే? ఈ అడుగుజాడనే చక్ర వాహనమున ఈ భూమిలో పిటికరా మా తండ్రి గారు. బ్రహ్మ మీ పెద్దనా? మా పెద్దనాన్న శని. యమజా, నేను భూలోకంకు వచ్చినది మురుకడి వద్ద నేను యముడిని అని నిరూపణ చేసుకొనుటకు కాదు, నిన్ను తీసుకొని పోవటకు. తండ్రి, నా పతిని వీడి నేను రాను. అటులనా? మామా మర్యాదగా నా అమెజాన్ నాకు ఇచ్చేయి, లేకపోతే నేను ముందుకు వెళ్ళమను. రే నరుడా, నేను పోవాల్సినది పైకి, బికాజ్ ఐఎమ్ యమా. ఏ మహిషా, యముడు నరుడి వెంటపడను. నువ్వేమ్రా యముడి వెంటపడుతున్నావు? తోక వదలము. నా అమెజాన్ వదలంటే తోకను కాదు కదా, దాని ఏకని కూడా వదలను. ఇటులో ఇంకెంత దూరం వస్తావురా? ఇంత అని ఫిక్స్ అవ్వలేదు కానీ నా అమెజాన్ కోసం ఎంత దూరం రావాలని మాత్రం ఫిక్స్ అయిపోయాను. ఒరే నరాధమా, పైత్యము ఒంటి నుండి మెదడుకు వ్యాపించినదా? ఇది పైత్యం కాదు, ప్రేమ. అయినా దీని గురించి నీకేం తెలుసు మామా? హార్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రతి పార్టీని పవర్ఫుల్ గా తయారు చేస్తుంది. నీలాంటి విలన్స్ ఎంతమంది అడ్డుకున్నా ఫైనల్ గా గెలిచేది మాత్రం ప్రేమే. మానవుడు వదిలేలేడు. ఎటులా ఎటులు ఎటులు బలము కన్నా బలమైనది బలహీనత అచట కొట్టవలేను. ఒరే మానవా, నచ్చావురా. ప్రేమగా నీవు వీడనే పంతము, ప్రేమని నా నీకున్న నమ్మకము బహుబాగా నచ్చను. నా పుత్రికను నీకు ఇచ్చి వివాహం చేసేదనరా. కానీ నీవేమో ఆ చదువున పాసే అవ్వలేదు. నేను ఎటులా నా పుత్రికని నీకు ఇచ్చిట? పాస్ అయితే నీ కూతురు నాకు ఇస్తామాయా? అటులనే అల్లడు. ప్రామిస్. చూసిదివా ఎటుల వదిలించుకుంటునో? ఆయన యమా. నీ యమా నన్ను గాల్లో వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను ఎవడన్నా కాపాడరా బాబు. ఇదేంటిది? గుణశేఖర్ సినిమాలో భారీ సెట్టింగ్ లా ఉందే. అవును, ఈ లొకేషన్ కి ఎంట్రీ ఎటో ఎగ్జిట్ ఎటో తెలియట్లేదంటబ్బా. ఈ వాయిస్ ఎక్కడి నుంచి అబ్బా? ఈడెవడు ఇంత పెద్ద సెట్ లో సోలోగా సెటిల్ అయ్యాడు? కలిసి చేసుకోవడానికి ఇది కాపురం కాదు నాయనా, తపస్సు. అందుకే ఇలా సోలోగా సెటిల్ అయ్యాను. అరే, నా ఇన్నర్ వాయిస్ ని భలే క్యాచ్ చేశారే. అలా క్యాచ్ చేయడం మహర్షులకు అలవాటు. అవును మహర్షి గారు, ఎందుకు నేను ఎక్కడ ఉన్నాను? ఇక్కడే కదా నాయనా. నేను అడిగేది కలర్ఫుల్ ఎడార్లో ఉన్న ఈ ప్లేస్ ఏంటని. త్రిశంకు స్వర్గం నాయనా. స్వర్గమా? అంటే రంభా ఊరోసి మేనక క్యాబరెట్ డాన్స్ చేసేది ఇక్కడేనా? ఆవేశపడక నాయనా, ఆ స్వర్గం వేరు, ఈ స్వర్గం వేరు. ఇది త్రిశంకు స్వర్గం. ఇక్కడ విలాసాలు జలసాలు ఉండవు నాయనా. అవును స్వామి, నాకు చిన్న డౌట్. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కదా. నేనైతే దున్నపోతు తోక పెట్టుకొచ్చాను, మరి మీరు ఎలా వచ్చారు? అది నా ప్రశ్న. మేము మహర్షులం నాయనా, కారణ జన్మరం. ఎక్కడికైనా వెళతాం, ఎక్కడికైనా వస్తాం. దెర్ ఇస్ నో లాజిక్. కానీ నువ్వు ఇక్కడికి వచ్చావంటే దెర్ ఇస్ సంథింగ్. ఒక్క నిమిషం ఉండు. నువ్వు దైవ ప్రసాదమే బాలక. దైవ ప్రసాదం అంటే చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం లాంటివా? నేననేది మెక్కే ప్రసాదాలు కావు బాబు. దైవ ప్రసాదం అంటే దేవుని వరమని. దేవుడు వరాన్న? అమ్మో, ఇదేదో చాలా సీరియస్ గా ఉంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి స్వామి. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నీది. నువ్వు వరిస్తే అరుపులు కాదు, మెరుపులే. నువ్వు ట్రెండ్ ఫాలో అవ్వవు, సెట్ చేస్తావు.
ఏదోలా చచ్చి నువ్వు పైకి రాలేదు. యమలోకాన్ని పోయించడానికి వచ్చా. ఆహా స్వామి, మీరు చెప్పే డైలాగ్స్ వింటుంటే రోబో రజనీలా బాడీ మొత్తం పవర్ ఎక్కేసింది. ఎక్కిన దాన్ని అలాగే ఎక్కి పెట్టు. పెడతా మామ యమ. ఇంటర్వెల్కే నా లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తావా? ఇక ఎండ్ కార్డ్ వరకు నీకు ఇంటర్వెల్ లేకుండా చేస్తా. నరుడా రెచ్చిపో. ఇక నీ దారి రహదారి. గో. ఏంటి గో? అసలే ఈ ఏరియా గురించి నాకు పెద్ద టచ్ లేదు. హౌ టు గో యమలోకం? వెరీ సింపుల్. మీ లోకంలో దిశలు 4, దారులు 10. కానీ ఇచ్చట 2 మాత్రమే. కింద భూలోకం, పైన యమలోకం. అవునా? ఇప్పుడు యమలోకం వెళ్ళాలంటే ఎలా? లాజిక్ అడగ. కానీ నీకు దారి చూపించే శక్తి నీ ప్రేమకున్నది. త్రికరణ శుద్ధితో కోరుకో. నీ గమ్యం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. వెళ్ళుము. థ్యాంక్ యూ. నారాయణ నారాయణ. ఏడీడు ఓ కింగ్ సైజ్ సిగరెట్ ఇవ్వు. హలో మాస్టారు. మాస్టర్ ఏంట్రా? నేను నీకు చదువు చెప్పానా? అది కాదు బాస్. బాస్ ఏంట్రా? నేనేదో దావుద్ ఇబ్రహీం, నువ్వు నష్టం చోట చెక్కిలినట్టు. అది కాదానా? నేనెప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టానురా నీకు అన్న అవడానికి? లుక్, నేను అసలే కన్ఫ్యూజ్ లో ఉన్నా. నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయద్దు ప్లీజ్. దేనికి కన్ఫ్యూజన్? సెలబ్రిటీల మాట వినడం వల్ల. వాళ్ళు నీకేం చెప్పారు? ఏం చెప్పారా? అక్కడ చూడు, నాగార్జున యువ సామ్రాట్ అక్కినే నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ లో నగలు కొనండి అన్నాడు. కొన్నా. మంచిదేగా. ఏంటి మంచిది? ఆహా, ఏంటి మంచిది? ఒకసారి ఇక్కడ చూడు. వెంకటేష్, విక్టర్ వెంకటేష్ మణిపురంలో నగలు తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టా. నాగార్జున మాట విని వెంకటేష్ మాట వినకపోతే బాగోదు కదా. అసలే ఇద్దరు బావబామ్మలు. వీళ్ళంతారా లేదా? అవుతారు. కరెక్ట్. ఒకళ్ళు కొనమని ఒకళ్ళు తాకట్టు పెట్టమని నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. దాంతో నా బుర్ర హీట్ ఎక్కిపోతాయి. అయితే మహేష్ బాబు చెప్పించాయి. ఫ్రెండ్స్ మహేష్ బాబు చెప్పాడు. ఇటు చూడు. చల్లని కూల్ వెరీ గుడ్ ఐడియా. ఒక ప్యాకెట్ ఏవా? రే నీకు ఇప్పుడు ఇస్తాను రా. అరే తొందర చల్లని కూల్. రే అమ్మాయి రాకపోతే ఈరోజు చచ్చిటోడివి. ఈ రోజు అమ్మాయి వల్లే బతికిపోయారా మాయా. కరెక్టేరా. ఈ రోజు అమ్మాయి వల్లే బతికాను. ఇక నుంచి ఆ అమ్మాయి కోసం బతకాలని ఫిక్స్ అయ్యాను. బాబాయ్ నువ్వేంటి ఇక్కడ? డ్యూటీ మీద వచ్చావా? డ్యూటీ మీద ఎవరు వస్తారండి? జీప్ మీద వస్తారు కానీ జిమ్ లో చేరి జమ్లాగా తయారవుతాను వచ్చాను. అమ్మో పట్టేసింది. బాడీలో గ్లూకోజ్ లేదు, జాయింట్స్ లో గ్రీస్ లేదు. అయినా వయసు అయిపోయిన గుర్రాన్ని రేసులు నిలబెట్టినట్టు ఈ వయసులో నీకు జిమ్ అవసరమా? డంబుల్స్ లేపడానికి కావాల్సింది ఏజ్ కాదు బాబు, మరేంటో కరేజ్. ప్లీజ్ ఎంకరేజ్. అవును నీ సంగతేనమ్మా. నా పర్సనాలిటీ చేంజ్ అయితే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. యూ క్యారీ ఆన్. సరే ఇన్స్ట్రక్టర్ ఎక్కడుందో చూడు, వెళ్దాం. ఏ మిస్టర్, ఎవరు కావాలి? ఆ అమ్మాయి కావాలి. వాట్? అమ్మో ఏనుగు. సారీ అండి, ఇన్స్ట్రక్టర్ని కలవాలి. అది నేనే, చెప్పండి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. ఈ ఫ్యామిలీ ప్యాక్ 6 ప్యాక్ అయిపోవాలి. రాకీ సినిమాలో ఎన్టీఆర్ కు అన్నయ్యలా ఉండే నేను కంత్రి సినిమాలో ఎన్టీఆర్ కి తమ్ముళ్లా తయారవ్వాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో మోడల్ లా తయారవ్వాలి. అయితే మీరు లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలి. ఫామ్ ఫిలప్ చేయాలి. వివరాలు చెప్పండి. నా వివరాలు నాకంటే మా వాడే బాగా చెప్తాడు. పేరు చెప్పండి. తెలీదు. తెలీదు చిలిపి. నా పేరు సాయి కుమార్. వయసు? ఓ 18-19 సంవత్సరాలు ఉంటాయి.
అలా కనిపిస్తున్నానా? నో, నేనేది దాచిపెట్టాను. జస్ట్ 40+. బాడీ కొలతలు చెప్పండి. 36, 24, 36. అవి లేడీస్ కొలతలు కదా. ఏ జోక్ అయినా ఒక అర్థం ఉండాలి. చెస్ట్ 46, బ్యాక్ 46, అండ్ దెన్ ఫ్రంట్ 46. చాలు, రేపు వచ్చి జాయిన్ అవ్వండి. అయితే ఇవాళ జాయిన్ అయిపోతాం. జాయిన్ అయిపోతామా? అంటే నువ్వు కూడానా? మరి ఇందాక ఫ్యాన్స్ ఫీల్ అవుతారన్నావు. వాళ్ళ ఫీలింగ్స్ కంటే ప్రస్తుతానికి నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్ బాబాయ్. నాకు అర్థం కాలే. నువ్వు చేసేది నీ జీతం కోసం, నేను చేసేది నా జీవితం కోసం. అబ్బో, ఇది అసలు అర్థం కాదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఏమైంది అక్కడ? ఎవరో కుర్రాడు జిమ్ లో కొత్తగా జాయిన్ అయ్యాడు. కొత్తగా జాయిన్ అయితే అంతమంది చూడాలా? అతనెవరో కరణం మల్లేశ్వరి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు. ఎవరు ఎత్తలేనంత వెయిట్స్ ఈజీగా ఎత్తేస్తున్నాడు. అందుకే అందరూ అలా చూస్తున్నారు. అలాగా? శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినంత ఈజీగా ఎలా ఎత్తేస్తున్నాడో. ఈసారి ఒలింపిక్స్ కి తిని పంపిస్తే మెడల్ గ్యారంటీ. అబ్బే ఆహా, ఈ వెయిట్ సరిపోవట్లేదు, ఇంకొన్ని యాడ్ చేయండి. సారీ సార్, మా జిమ్ లో ఇంకా వెయిట్స్ లేవు. అలాగా, రేపటిలోగా 2000 kgల వెయిట్స్ ఆర్డర్ చేసి తెప్పించండి. అలాగే సార్. ఏం చేస్తున్నావమ్మా? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. దేనికి? లో తగ్గడానికి. ఇది మేస్తూ దీన్ని చేసిన ఉపయోగం ఉండదు. ఇది కంటిన్యూ చేయాలంటే దీన్ని ఆపే, దీన్ని కంటిన్యూ చేయాలంటే ఇది ఆపే. నీ నడుం చూడు, డ్రమ్ములా ఉంది. అదే అమ్మాయి నడుం చూడు ఎంత బాగుందో. ఉండి లేనట్టు నాజూగ్గా మలితెగలా ఉంది. ఏంటిది? ఇప్పుడు ప్రేమకు ఉదాహరణగా అందమైన తాజ్మహల్ చూపెడతాం, అలాగే అందమైన నడుంకి ఎగ్జాంపుల్ గా మీ నాజూకైన నడుం చూపెడతాను. కాంప్లిమెంట్ గా తీసుకోవాలి కానీ దానికి ఫీల్ అవుతారేంటండి? హాయ్, ఐఎమ్ దీపికా పడుకోని. హలో, ఐఎమ్ కళ్యాణ్ నుంచునే. మీరు నాకు బాగా నచ్చారు. మీరు ఒప్పుకుంటే ఒప్పుకుంటే మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? ఐ లవ్ యూ. తర్వాత తర్వాత ఏముంది? మళ్ళీ ఐ లవ్ యూ. సారీ, నాకు మిమ్మల్ని ప్రేమించే ఉద్దేశం లేదు. పోనీ మీరెవరినైనా ప్రేమించారా? లేదే. అలాంటప్పుడు నన్ను ప్రేమించొచ్చుగా. అడిగి స్నేహం చేయమనొచ్చు కానీ అడుక్కుని ప్రేమించమనకూడదు. అర్థమైందా? సారీ. ఈ రోజులో ప్రేమ మరీ చీప్ అయిపోయిందండి. ఎస్, యూర్ రైట్. నో, ఈజ్ రాంగ్. ప్రేమ చీప్ కాదు సార్, టూ కాస్ట్లీ. కాస్ట్లీయా? ఎలా? ఒక అమ్మాయి మన లవ్ యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి సినిమాలు, షికార్లు, సిమ్ కార్డులు, మెమరీ కార్డులు, రీఛార్జ్ కార్డులు ఇవన్నీ మన డబ్బులతోనే. మన పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి, దాని పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి. వీటన్నిటికీ తోడు వ్యాలంటైన్స్ డే, లవర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, మండే, సెకండ్ సండే, నా బొంద డే అంటూ బోల్డ్ అని డేలు. వీటన్నిటికీ డేటింగ్ లో ఉన్న పాపానికి మనమే గిఫ్ట్ ఇవ్వాలి. మనం ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి? బాగా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నట్టున్నావు. అవును బాస్, నా లవ్ ఓకే కాకముందు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండేది. ఇప్పుడు నిల్లులోకి వచ్చేసింది. 1 minute బాస్. బంగారం, ధనరాజ్, ఈ రోజు ఎయిడ్స్ డే అంట కదా, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? ఏస్తే కూడా గిఫ్ట్ ఇస్తారా బంగారం? ఇవ్వాలి కదా. ఐఎమ్ సారీ బంగారం, నీకే గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ కొనిస్తా బంగారం. ఎక్కడున్నావు ధనా? జిమ్ లో ఉన్నాను బంగారం. అదే బద్రీనాథ్ సినిమా చూసి బన్నీలా కండలు పెంచమన్నావుగా, ట్రై చేస్తున్నా, వచ్చేస్తాయి. రేయ్, ఆ పాట ఏంటి? ఈ జీవన తరంగాలలో మన వెళ్ళేది పెళ్లికి, చావు కాదు. సీతారాముల కళ్యాణ్ పాట ఏదైనా వాయించు. ఓకే ఓకే, నువ్వు అలా కూయితే కుమ్మేస్తాం. కుమ్మింది చాలు, సామాన్యుని బండికిచ్చండి, టైం అవుతుంది. కరెంట్ ఎక్కడ? ఇక్కడున్నా అన్న, వైర్లని కరెక్ట్ ఉన్నా, లైట్లు వెలగట్లేదు. వెలగడానికి కావాల్సింది వైర్లు కాదు, కరెంటు. ఓ కరెంట్ లేదా? నీకు బుర్రలేదు. ఓ నీకు ఇప్పుడు తెలిసిందా? రేయ్, పక్కన ఇంత మంది గుండు సామాన్ పెట్టుకున్నా దమ్ము కొడతాం ఏంట్రా? ఏదో రోజు నీతో పాటు నా షాపింగ్ కూడా తగలెట్టేస్తావు. అంటే నిప్పుతో సెలగట్టవాడివ్వండి, నా ఫస్ట్ ఎయిడ్స్ నాకు ఉంటాయి. ఎయిడ్స్? అబ్బా జాగ్రత్త అండి. ఎవరికి ఇన్సూరెన్స్ లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రే మండపం, రే గుడ్డెద్దు, చూసుకుని చావు. ఆ మెయిన్ షామీనకు బొక్కడిని చూసావా? కదా ప్యాచ్. వీడియో ఎక్కడ? ఇక్కడ ఇక్కడ చూస్తానండి. వెరీ గుడ్. ఇప్పుడు నవ్వుతూ
చెరో పువ్వు తీసుకొని బొట్టు మీద పెట్టుకొని ఎల్లకెళ్ళ పడుకోండి. రాఘవేంద్ర స్టైల్లో సాంగ్ తీస్తా. రెడీ? అప్పుడు నేను నిన్ను ఉద్యోగం నుంచి చేస్తాను. ఏం చేస్తున్నారా? ఆ పెళ్లి కూతుర్ని యాంగిల్ లో చూపిస్తే బాగుంటుందో ఈ పాపల మీద ప్రాక్టీస్ చేస్తారా? ప్రాక్టీస్ చేసిన చాలు, బయలుదేరండి. ఏంటి ఇంకా చూస్తున్నారు? ఎక్కండి. ఎక్కడికన్నావు సత్యబాబు? చూడడానికి కుక్కల బండి లేకుంది. అది కుక్కల బండే. ఇది ఎక్కడ దొరికింది ఏంటి? మా బావతో రికమెండ్ చేయించుకుని 2200 పెట్టి మున్సిపాలిటీలు వేలం పడాను. బండి నిండా సామానే ఉంది, ఇంకూసడానికి చోటు ఎక్కడ? కనీసం మా గట్టిమేళం టీం కోసమే ఓ ఏసీ ఓలో బస్ ఎట్టొచ్చు కదా. మీకు ఈ కుక్కల బండి ఎక్కువ. ఎక్కండి. రే డోలకు వెళ్ళే సాంబార్ గిన్నెలో కూర్చో. ఇదిగో అందులో నేను ఎప్పుడో ఖర్చు వేశాను. రే నీ పర్సనాలిటీకి నేతి గిన్నె ఎక్కువ, నీకు సాంబార్ గిన్నె ఎందుకురా? ఇదిగో నేను ముందే చెప్తున్నా, ఆ పలాగింది నాది. అడ్వాన్స్ గా దాంట్లో చెప్పేసి బుకింగ్ చేసుకున్నాను. చెప్పేసావా? రే అది అసలే బ్రాహ్మణ ఇంటి పెళ్లి. ఆ వంట బాబు చూడకుండా వండేసాడు అనుకో, వెజ్ పలావ్ కాస్త మటన్ పలావ్ అయిపోతుంది, పెళ్లి ఆగిపోతుంది. ఆ చెప్పు తీసి ఆ గిన్నె ఇడిగిపో. నేను చక్క నేను పోల్ పాప దాంట్లో కూర్చొని గోతుల్లో ఒకరి మీద ఒకరు పడుతూ వెళ్దాం అనుకున్నాం. చూడు ఎంత డిసప్పాయింట్ అయిపోయిందో. చూస్తావంటే ఎక్కువ అందులో కూర్చుంటే నా సంగీతాన్ని మసైపోతుంది కదా. నీ సంగీతం విన్నాక జనం ఏది కూడా మసే కదా. చూడు సరిపోడు. మేమెక్కడ చావాలా? రే ఆ టైర్ కింద పడి చావరా, దరిద్రం వదిలిపోతుంది. అలాగే చేస్తాం. అవును పంతులేడి? పంతులు ఏ పంతులు ఈ గేటప్ ఏంటి? ఏ పంతులు మోడర్న్ గెటప్ లో ఉండకూడదా? పంచా పిలక జంజం అడ్డనామాలతోనే ఉండాలా? నేను ఈ గెటప్ లో చూస్తే ఎవడు పంతులు అనుకోడు. ఊరెరిగిన బ్రాహ్మణుడికి వితౌట్ షర్ట్ ఎందుకని, పైగా బేర్ బాడీ వెళ్తుంటే ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. అది సరే, నేను సోకులు వారు పెళ్లి చూపులకి కదా, ఏమైంది? షరా మామూలే. 37వ పెళ్లి కొడుకు కూడా షోకులర్ పిల్ల నచ్చలేదు. ఇంటి పేరులో ఉన్న షోకు ఇంటిలో లేదు కదా. కాకపోతే అదే పెళ్లి కొడుకు పిల్లవారి పిల్ల నచ్చింది. అది లేచిపోయిందిగా. వాడి దగ్గర మ్యాటర్ లేదని వెనక్కి వచ్చేసింది. రేపు 11 పెళ్లి. వెరీ గుడ్. షామేనా కాంటాక్ట్ మందేగా? అదే కొంచెం డౌట్ గా ఉందయ్యా. అంటే నువ్వు వాడికి సబ్బే లేదా? సబ్బు షాంపూ కలిపేశా. అయినా కూడా షామియానా లైటింగ్ రాజమండ్రి నుంచి తప్పిస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాడు సుంఠ. పంపలు అంటుకుంటాయి. 600 అయినా సరే ఆ రాజమండ్రి మండపవాడు మన మండలంలోకి ఎంటర్ అవడానికి వీలేదు. ఏంటి మన లీకేజ్ వైర్లు, మాడిపోయిన బల్బులు, బొక్కలు పడ్డ టెంట్లు, డొక్కు కుర్చీలు, మోగన్ మైకులు అన్న నిజాలు మొత్తం ఊరందరికి తెలిసిపోతుంది. ఓ ఇందులో ఇంత సునామీ ఉందా? మరి ఇప్పుడు ఎలా? నువ్వేదైనా ఐడియా వేసి ఆ కాంటాక్ట్ మనకి వచ్చేలా చేయాలి. చెయ్యొచ్చు అనుకో, కాకపోతే నీ సంభవనే కదా. ఇస్తాను. అయితే పద. పిల్లాబల్లేశ్వరరావు గారు. రావయా పంతులు, నీకు 100 ఏళ్ళ ఆయుష్. నాకు 47 గానీ అమ్మాయి పెళ్లికి షామియానా లైటింగ్ బుక్ చేసావా? దానికి తొందర ఏముందయ్యా, ఇలా రాజమండ్రి పెడితే అలా లారీలో వచ్చేయవు. లోకల్ డాగ్ రిజెక్ట్ చేసిందని మీ కర్మ. పెళ్ళైన తర్వాత కూడా మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉండాలనుకుంటే ఆ రాజమండ్రి టెంట్లో బుక్ చేసుకోండి. అదేందయ్యా పంతులు, ఒత్తెలికి చల్ల వెళ్ళిపోతున్నావు. మొన్న మీలాగే ఆ దువ్వ గోపాలం గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని రాజమండ్రి షామియానా బుక్ చేశాడంట. చేస్తే ఆల్రెడీ ఆ అబ్బాయికి ఇంగ్లీష్ అమ్మాయితో పెళ్లి అయిపోయింది. ఆ విషయం ఆ అమ్మాయికి తెలిసి ఇమీడియట్ గా ఇక్కడ ఫోన్ చేసి స్టాప్ ది బ్లడీ మ్యారేజ్ ఆర్ అదర్వైజ్ ఐ విల్ టేక్ యాక్షన్ అందంట. అంతే, పీటల మీద పెళ్లి అయిపోయింది. లాస్ట్ మంత్ బెల్లం గంగరాజు గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని పెళ్లి చేస్తే పెళ్లి కూతురు పీటల మీద బొడక్ మీద వాల్ చేసుకుందిట. టెస్ట్ చేస్తే 3rd మంత్ ప్రెగ్నెన్సీ. అత్తిరి సత్యబాబు గారి టెంట్ లో ఇంత సెంటిమెంట్ ఉందా? అవునండి, వాడు టెంట్ కాస్త బొక్కలున్నా లక్కీవి. వాడు మనకి వేస్తాడంటావా? ఎందుకైడు? మొన్న వడ్డీ డబ్బుల దగ్గర తేడా వస్తే తిట్టానులే. దేని దారి దాందే. ఉండండి నేను చెప్తాను. అహో సత్యబాబు, నిమిషంలో నా ముందు ఉండాలి. ఏంటి? రేపు 11న మల్లేశ్వరరావు గారు అమ్మాయి పెళ్లి. నీ షామియానా డెకరేషన్ కావాలి. 11న? ఆ రోజు 3 పెళ్లిళ్ళు, 2 ఓన్లీ ఫంక్షన్లు, ఒక పంచకట్టు బుకింగ్ ఉంది. కుదరదు. ఇదిగో నీకు ఎన్ని బుకింగ్లు ఉన్నా మన పిల్లవారి పిల్ల బుకింగ్ మెయిన్. కాదంటే నా మీద ఒట్టే. అది కాదు రవిశాస్త్రి, ఈసారికి రాజమండ్రి తెప్పించుకో. నేను అక్కడి నుంచి తెప్పించాను, నాకు నీ టెంటే కావాలి. ఇదిగో నేను ఏదో రకంగా మాట్లాడతాను కానీ ముందు అడ్వాన్స్ కొట్టించు. అమ్మయ్యా, ఇదిగో ఉంచు. సర్లే, శాస్త్రి గారు చెప్పారు కాబట్టి అడ్జస్ట్ చేస్తాను. మీరు వెళ్ళి పెళ్లి పని చూసుకోండి. కుర్చీలు 650 అండి. డైనింగ్ టేబుల్ ఒక 50 సత్యబాబు. అండి. ఇదిగో ఇలా టీపాయలు 10. సత్యబాబు ఏంటండి రెంట్ ఇవ్వటానిక? టోటల్ 18,000, అడ్వాన్స్ 6,000 పోగా. ఆ లెక్కలు బొక్కలు తర్వాత మరి బయట భోజన సంగతి ఏంటి? ఏంటిది? తోకల వారి పెళ్ళని రాయకుండా తొక్కలో పెళ్ళని రాస్తావా? తొక్కలోది. మా ఏదో సరిగ్గా చదువుకోలేదండి. నేను మార్పిచ్చేస్తాను, మీరు వెళ్ళండి. త్వరగా మార్పించు. ఏడాడు? అదిగో అక్కడ ఉన్నాడు. తోకల వారి పెళ్ళని రాయమంటే తొక్కలో పెళ్ళని రాసేవింట్రా? నీ రాసిస్తే మాత్రం స్టాఫ్ నువ్వు చూసుకోకలేదా? ఓ మర్చిపోయా, నువ్వు ఎల్కేజీ కాదు. నీ ముందు బోర్డు మార్చు. అలాగే. జనరేటర్ ఎందుకు వేసారా? సీరియల్ లైట్లకి. డీజిల్ బొక్క కదా. తోకల దగ్గర 25 లీటర్లకు డీజిల్ డబ్బులు తీసుకున్నాం కదా. ఆ డబ్బు మనం నొక్కేయచ్చు. జనరేటర్ ఆపి గడక వైరేసి పోల్ నుంచి లాగే. తప్పు కదా. గవర్నమెంట్ ఉచిత కరెంట్ ఇస్తుంది కదా. అది రైతులకు కదా. పెళ్లి కూతురు బాబు కూడా రైతే. చెప్పింది చెయ్యి. నా పెళ్లికి చూవలేవడే అత్తరు ఇటీవే.
రే జువలో ఫ్యాక్స్ లిస్ట్ లో బాంబులు ఎడపడ వేయకు, నిప్రవలు పడతాయి. స్టాఫ్ అంటే మీకు ఎంత జాగ్రత్త సత్యబాబు. చూసావానే మా చేతులు కాలుతాయని అయ్యగారు అలా చెప్తారు. నీ జాగ్రత్తలు చెప్పేది నీ చెయ్యో కాల కాల్తున్నాను కాదు. నిప్రవలు ఎగురొచ్చి షామిన మీద పడితే బొక్కని. అయితే పైకి ఎగరేను, కిందకి వేస్తా. సర్లే ఏదో ఏడు. అది ఏమ్మా ఈ ఆనపకాయలకు సాంబార్లో పడే. అలాగే అండి. ఏండోయ్ ఏడు సరిపోయిందో లేదు చూడండి. ఎప్ప తెంగర్ నా కొడక, ఎవడన్నా ఉప్పు సరిపోయిందా అని అడుగుతాడు. వేడి సరిపోవడం ఏట్రా? చూడండి ఇంకొంచెం ఉప్పు పడుతుంది వై. అలాగండి. ఏమ్మా భోజనాలు పెళ్లికి శోభనానికి కాదు, తొందరగా కానీ. పచ్చిపులుసు. నా పేరు బాబురావు. ఏదో రావు. అబ్బా ఇదేంట్రా మందుగుండు సామాన్తో నిప్పుల దగ్గరకు వచ్చేసావు. ఎవడన్నా డాష్ ఇస్తే యాష్ మిగులుద్ది. మా బస్ స్టేషన్ మాకు ఉంటాయిలేండి. అవతల అయ్యగారు టీ కావాలంట. నేను పంపిస్తాను, నువ్వు తగలడు. అమ్మా ఆ సత్యబాబు కొంచెం టీ అంటే ఇవ్వు. అలాగే నాన్న. ఎక్కడున్నాడు సత్యబాబు? ఏంటమ్లు? ఆమ్లెట్. నేను అడిగింది టీ. టీ పెట్టాను, ఈ లోపు ఇది తిను. థ్యాంక్స్. నమస్తే అమ్మా. నమస్కారం. ఏమండే పెట్టిస్తారా? ఒరే దరిద్రుడా, నేను వచ్చే వరకు కళ్యాణ మండపంలో నాదస్వరం ఉందని చెప్పానా? అవును చెప్పారు. ఇటు తెచ్చావే? బీడి ఊద్దామని బోరా మండపం కాడికి ఇచ్చొచ్చా. వాడికి ఊదట వచ్చా? పట్టుకోవడం వచ్చు. మరి ఎలా ఊతాడ్రా? నేను ఊదట్లా, అలాగే అడుగుతాడు. నువ్వు తప్పుకో తప్పుకో. దరిద్రుడా దరిద్రుడా అని చెప్పేసి. ఏమిట్రా సత్యబాబు, ఏమిటి తింటున్నావు? ఎగ్ ఆమ్లెట్. ఆమ్లెట్ ప్యూర్ వెజిటేరియన్ వెడ్డింగ్ లో నాన్ వెజిటేరియన్ ఫుడ్డింగా? నీ పని బాగుందిరా సత్యబాబు. 50,000 అప్పివ్వు, నువ్వు తినొచ్చు. లక్షణంగా పెళ్లి చేసుకుంటే ఎర్లీగా భోంచేసి లేట్ గా పడుకోవచ్చు కదా. ఆ రెండే ప్లస్లు. కట్నం కూడా ప్లస్సేగా. కట్నం సరే, మరి మిగతా మైనస్లు? మైనస్లు ఏమిటి? ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, మినిమం తక్కువలో తక్కువ 2 లక్షలు ఖర్చు అవుతుంది. తర్వాత అది నవ్వాలంటే నగలు, అలిగిందంటే చీరలు కొనివ్వాలి. ఇక సోపులు, పేస్టులు, పౌడర్లు, సెంట్లు, చెప్పులు, కలర్ టీవీలు, కేబుల్ కనెక్షన్లు, వీక్లీలు, వీకెండ్ సినిమాలు ఎలాగో తప్పవు. ఆ తర్వాత అది నెల తప్పిందనుకో, డాక్టర్లు, మందులు. ఇక పిల్లలు పుడితే పారెక్స్, హార్లిక్స్, స్కూళ్ళు, ఫీజులు, ఇవన్నీ ఫైనాన్షియల్ మైనస్లు. ఇక మెంటల్ సైడ్ మైనస్లు చెప్తాను. అది మన ముందు మొతక చీర కట్టుకుని ఇల్లంతా జిడ్డు మోహేసుకుని తిరుగుతుంది. అదే పక్కింటోడు వస్తున్నాడు అనుకో, పట్టు చీర కట్టుకుని ఫేస్కి పౌడర్ కూడా రాసుకుంటది. అది ఫేస్కి స్నో రాసుకుంటే మనకు డౌట్, మన సంకలో స్ప్రే కొట్టుకుంటే దానికి డౌట్. అప్పుడు మొదలవుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఏం చేసావు, ఏం చూసావు, ఏం చెప్పావంటూ ఆ లక్కలు పెడబబ్బులు. అటు మనీ ఇటు మనశ్శాంతి, 2 లాసే. మనకి ఎప్పుడో కోపం వచ్చి లాగి పీకేమనుకో, గృహహింస కేసు పెట్టి లోపలేస్తుంది. అదే మనల్ని పీకిందనుకో, కనీసం పక్కింటి పిల్లని కూడా చెప్పుకోలేం. ఎందుకు ఈ పేడంతా? పట్టుమని 25 ఏళ్ళు కూడా నిండకుండా పెళ్ళాల మీద ఇంత పరిశోధన ఎప్పుడు చేశావురా? పెళ్లిలో ఇన్ని సునామీలు ఉంటాయని పెళ్ళై 25 ఏళ్ళైనా నాకు తెలియలేదేమిటి? ఏంటి లీలారాణి గారు ఇది? ఆ అమ్మాయి వల్ల అన్యాయం జరిగింది లాయర్ గారు అని అబ్బాయి కేసు పెడితే అమ్మాయికి న్యాయం చేయమంటారు ఏంటి? గదంతా మాకు తెలియదు, మాకు తెలిసింది ఆడవాళ్ళని సపోర్ట్ చేయడమే. అంతే. అంటే మీ ఆడవాళ్ళు రేపులు చేస్తే నోరు పూసుకొని చేయించుకోవాలా? ఏ రేపులు మీ మొగోళ్ళకే సొంతమా? మీరు చెయ్యొచ్చు గాని మేం చెయ్యొద్దా? ఒక ఆడది మా ఆడదాది పరువు నిలబెట్టనీకి ఒక మొగోడిని బలాత్కారం చేయబోతే దాన్ని అడ్డుకుంటారా? స్త్రీకి అన్నిట్లో సమాన హక్కులు ఉన్నప్పుడు ఒక్క రేపు విషయంలో మాత్రం మా కోట మాకు ఎందుకు ఉండొద్దు? మీరేం కష్టపడి రేపులు చేయనక్కర్లేదు. మీరు ఇలా మా భుజం మీద చేస్తే చాలు, మా మొగలు ఈజీగా లొంగిపోతారు. ఏం బ్రదర్స్, చూసారా? మీ ఆడలలాగా మా మొగలు ఏమి ఇబ్బంది పెట్టరు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఏమయ్యా రాజనాల, ఇక మొదలెట్టు. రాజబాబు అని నా స్వాతి ముత్యం ఎస్ఐ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చి ఓ రూమ్ అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంటి ఓనర్ కూతురైన సిల్క్ షకీలా నా క్లయింట్ మీద కన్నేసి కాళ్ళు చేతులు కూడా వేద్దామని తన రూమ్కి వెళ్ళింది. తను ససేమిరా ఒప్పుకోలేదు. దాంతో బలవంతంగా ఒక మగాడిని కూడా చూడకుండా మానభంగం చేయడానికి ప్రయత్నించిందండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ మానభంగం చేయబోయింది అనడానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? రేప్ చేసేవాళ్ళు 4 వీడియో కెమెరాలు 4 సాక్షులను పెట్టుకొని రేప్ చేయరమ్మా. అయినా ఏదో వాదించాలని వాదిస్తావు గానీ నీకు మాత్రం తెలియదా ఏంది? నువ్వు ఉండమ్మా, నువ్వు చెప్పవే. కామంతో మంచి ఫాములో ఉన్నా నేనా? నువ్వు కాదు, మీ షకీలా రాక్షసంగా క్రూరంగా నా క్లయింట్ మీద పడింది. కానీ అదృష్టం బాగుండి ఆ రోజు నా క్లయింట్ టాంటెక్స్ డ్రైర్ వేసుకున్నాడు కాబట్టి విఐపి డ్రైర్ వేసుకున్నాడు కాబట్టి తన శీలాన్ని రక్షించుకున్నాడు. కానీ రేపు ఎప్పుడైనా ఈ షకీల వల్ల నా క్లయింట్ రేపు అయితే రేపు అతను ఎవరు పెళ్లి చేసుకుంటారు?
ఇలియానా, ఆర్తి అగర్వాల్, సాక్షి శివన్, కరీనా కపూర్, కత్రినా కైఫ్ లాంటి పతిపతులు పుట్టిన ఈ కర్మభూమిలో షకీలా లాంటి కామపిశాచి ఉండటం ఈ సొసైటీకి డేంజర్. కాబట్టి ఈ షకీలాని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని నానా రకాలుగా బతిమలాడుకుంటున్నా. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇది నా క్లయింట్ షకీలాపై జరుగుతున్న కుట్ర. నాకు తెలిసి ఏ ఆడది మగాడిని రేప్ చేయలేదు, సాధ్యపడదు కూడా. ఏ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఏంటి? నో పర్సనల్స్. జయశీల, సార్, ఆడది మగాడిని రేప్ చేయడానికి వీల్లేదు అని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఏమీ లేదు సార్. వెళ్ళి కూర్చో. ఏమయ్యా రాజబాబు సార్, ఆడదాని కొంగు తగిలితేనే పూరిలా పొంగిపోయే మగాళ్ళున్న ఈ రోజుల్లో మీద పడ్డా నో అని చెప్పి ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు? సార్, మనకు నచ్చిన బట్టలు మనం వేసుకుంటాం, నచ్చిన భోజనమే చేస్తాం, నచ్చిన సినిమాలే చూస్తాం. అలాగే రేపు మనం పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మనం కాదు, నువ్వు. అదే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పవిత్రంగా ఉండాలని కోరుకున్నప్పుడు నేను కూడా అంతే పవిత్రంగా ఉండాలి కదా సార్. ఎస్ యు ఆర్ రైట్. నీ రేప్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందయ్యా. అసలు ఆ రోజు ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పు. ఆ రోజు నేను నా పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని రూమ్కి వచ్చాను. స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి మీరా విప్పుకోవాల్సిన టైంలో అలా కప్పుకుంటావి చలేస్తుందా? సిగ్గేస్తుంది. చూడాల్సినవన్నీ కన్నుల్లోంచి చూసేసా, ఇంకెందుకు సిగ్గు? అంతా చూసేశారా? మొహం మాత్రం చూడలేదు. పరాయి మగాలు స్నానం చేస్తుంటే అసహ్యంగా చూడటం ఏంటండి? నాకంటూ సొంత మగాళ్ళెవరూ లేరు, అందుకే నిన్ను చూద్దామని వచ్చా. ముట్టుకోకండి. నాకేం అంటురోగాలు లేవు. చైతి అండి. వేసింది తీయటానికి కాదు, కావాలంటే నువ్వు వేసుకో. చిచి, నీ నా టైప్ కాదు. నేను మాత్రం ఆ టైపే. మర్యాదగా నా అద్దరం నుంచి బయటికి వెళ్ళండి. నువ్వు ఊ అంటే నాతో పాటు ఇల్లు కూడా నీదైపోద్ది. ఈ కాలనీ మొత్తం నాదైపోయినా నువ్వు అన్ను ఊహు అంటాను. రిక్వెస్ట్ చేస్తుంటే రిజెక్ట్ చేస్తావేంటమ్మా? ఏంటి మా మమ్మీకి చెప్తావా? నీకెందుకు లేసురమ్మా, నేనే చెప్తాను. ముంతేజ్ మమ్మీ, ముంతేజ్ మమ్మీ. ఏంటి బేబీ, ఏమైంది? రాజ్ బాబు చూడు, రమ్మంటుంటే పొమ్మంటున్నాడు. నేను ఇంట్లో ఉన్నానని సిగ్గుపడుతున్నాడేమో. నేను అలా సెకండ్ షోకి వెళ్ళొస్తాలే. మా ముంతాజ్ మమ్మీకి నేనంటే చాలా ఎఫెక్షన్. చూస్తే తెలుస్తుందిగా. ఇంకెందుకు ఆలస్యం? రాను. మూడేడైనా మార్చి మే అయినా నేను నీకు లొంగను. నువ్వు లొంగేదంటే బొంగు, నేనే లొంగ తీసుకుంటాను. దగ్గరికి వచ్చావు ఈ కత్తితో. పొడుస్తావా? కాదు, నేనే పొడుచుకుని చచ్చిపోతాను. అలా ఆ రాత్రంతా ఖర్చు చూపించి నా మానను కాపాడుకుని పాలోడు పేపరోడు చెక్ బయటపడ్డాను సార్. ఇంత దారుణమైన అటెంప్ట్ జరిగాక ఊడిన లుంగితో సీలింగ్ ఫ్యాన్ ఊరేసుకోకుండా ఈ కేసును కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నీ మగతనాన్ని అభినందిస్తున్నాను. యువర్ ఆనర్, నా క్లయింట్ ఆ నేరానికి పాల్పడడానికి వెనక ఓ బలమైన రీజన్ ఉంది. ఏమిటది? ఈ కుర్రాడు రోజు డాబా ఎక్కి నా క్లయింట్ చూస్తుండగా కట్రాయర్తో ఎక్సర్సైజులు చేసేవాడు. అది కూడా లేకుండా చేయాలన్న నీ ఉద్దేశం? ఆశ దోశ. నో, అలా ఎక్స్పోజింగ్ చేస్తూ నా క్లయింట్ రెచ్చగొట్టాడు. అంటే నీ క్లయింట్ నేరం చేసిందని ఒప్పుకున్నట్టేగా? రెచ్చగొట్టి నా చచ్చు పీనుగలా పడి ఉండడానికి నా క్లయింట్ ఏం రాయి రప్ప కాదు, చికెన్ మటన్ తినే మామూలు మనిషి. ఆ మాటకొస్తే మేము తింటున్నాం పిస్సు ప్రాణం. పొద్దు నుంచి రెచ్చగొడుతుంది జనంతో సహా. మేమేమైనా కంట్రోల్ తప్పామా? సార్, నేను అతను అలా చేసింది మోహంతో కాదు, కామంతో అని తెలుస్తుందిలే. కాదు, రాజ్ బాబుని నేను డీప్ గా లవ్ చేస్తున్నాను. నువ్వంత విపరీతంగా ప్రేమిస్తే ఒక లెటర్ రాసి మీ తమ్ముడితో పంపించొచ్చుగా. నాకు తమ్ముడు లేడు సార్. అయితే ఏ SMS ఇవ్వాలి గాని రేపెందుకు చేశావు? రేపెందుకు చేస్తారో మీకు తెలీదా సార్? బోన్లో నిలబడి బోడి ప్రశ్నలే అడిగిన దానికి సమాధానం చెప్పు. అతన్ని పాడు చేస్తే ఇంకే అమ్మాయి తన్ని చేసుకోదు, చచ్చినట్టు నన్నే పెళ్లాడతాడని ఆశపడి ఆవేశపడ్డాను. విన్నారుగా ఎవరన్నారు? నాకేం చెవుడలేదు. సిల్క్ షకీలా అనబడే ఈ ముద్దాయి నేరం చేసినట్టు రుజువైంది కాబట్టి 6 నెలల పాటు స్త్రీల ప్రత్యేక జైల్లో ఉండేలా శిక్ష విధించడమైనది. నీకు గుడ్ న్యూస్ లో నా కొడక. పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయా? అది ఈ రోజు కాకపోతే రేపు వస్తుందిరా. నీకు మంచి అమ్మాయిని చూసా. నాన్న, విత్తనాల వ్యాపారంతో పాటు సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నావా? కితకితలొద్దు. అమ్మాయిని చూసింది పెళ్లి చూపులకి. నాకు అప్పుడే పెళ్ళంటే నేను చేసుకోను. నేను చేసుకుంటా.
అదిగో చెల్లి చేసుకుంటుందంట, దానికి చేసేయండి. దానికి చేయాలంటే ముందు నువ్వు చేసుకోవాలి. ఎందుకలా? నీకొచ్చే కట్నంతోనే దాన్ని పెళ్లి చేయాలి. నేను కాబోయే ఎస్ఐని, కట్నం తీసుకోను. అమ్మాయిని నువ్వు తీసుకోరా, కట్నం నేను తీసుకుంటాను. నీకెప్పుడు పెళ్లి గొడవే. దానికి ఈడొచ్చింది, మనకి కీడొచ్చింది. నువ్వు లేట్ చేసావంటే అది ఎవరితో కప్పల జంప్ అయిపోద్ది. ఆ తర్వాత మన తలకి హెల్మెట్లు పెట్టి తిరగాలి. అది కాదన్నా, ఉద్యోగంలో అక్కడ పిల్లలే చేసుకోను. ఉద్యోగం లేదని ఎవరు చెప్పాడా? పిల్ల ఎంఆర్ ఆఫీసులో టైపిస్ట్ గా నేను పనిచేసి. చెప్పేది అమ్మాయి ఉద్యోగం గురించి కాదు, నా ఉద్యోగం గురించి. నా పెళ్ళప్పుడు మీ నాన్నగారు ఏ ఉద్యోగం వెలికి తీస్తున్నారని నేను చేసుకోలేదు. ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎందుకు? సర్లే, కానీ ముందే చెప్తున్నాను, అమ్మాయి బాగుంటేనే చేసుకుంటాను. ఇలాగల ముచ్చు కూర్చున్నావేంటి? జిరాఫీలాగా తలెత్తి అమ్మాయి కుక్క లుక్కేసుకో. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము, ఉల్లాసముగా నేను హించిన అందమె నీలో చిందెనులే. డాడీ, మా జయమాలిని, నువ్వు కూడా అబ్బాయిని ఏమైనా అడగాలంటే అడుగు, సిగ్గుపడకు. అలాగే. నేను మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి, అలా గోడ చాటుకొస్తారా? గోడ చాటుగా? మా గోడ చాటున గడ్డిమేటు చాటున మాట్లాడుకుంటే చూసేవాళ్ళు వేరే రకంగా అనుకుంటారు. మీకు ప్రైవసీ కావాలంటే మేమే బయటికి వెళ్తాం. మాట్లాడండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏ? నాకు మీరు నచ్చలేదు. మీరు నన్ను కరెక్ట్ పొజిషన్ లో చూడలేదు అనుకుంటా. ఈ యాంగిల్ లో చూడండి, ఈ యాంగిల్ ఇంకా బాగుంటాను. దయచేసి ఇంకేమీ చూపించకండి. రీజన్ ఏంటో చెప్తారా? మిమ్మల్ని రేప్ చేసిన అమ్మాయి. రేప్ చేయలేదండి, చేయటం ట్రై చేసింది అంతే. మరి ఆ అమ్మాయి నాకన్నా అందంగా ఉంటుందిగా. చీరలోను చుడిదారు గ్లామర్ గానే ఉంటుందండి. మరి అలాంటి అమ్మాయి మీద పడ్డా వ్యాకోచం చెందలేదే? వ్యాకోచమా? అదే, ఏమీ చేయలేదే అని. ఎందుకు చేయలేదండి? కేసు పెట్టి జైలు పెట్టారు కదా. ఆ చేయడం కాదు. ఆ చేయటమా? పెళ్లికి ముందు అలాంటివన్నీ తప్పు కదండి. తను పెళ్లి చేసుకుంటానందిగా. అది పెళ్లి చేసుకునే టైప్ కాదండి, వాడుకుని వదిలేసే రకం. పైగా అదంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? కరెంట్ లేదా? బాబోయ్, అంత మాట అన్నేసారేంటండి? నిజమైన మగాడైతే కోరి వచ్చిన ఆడదాన్ని కాదనడు. కాదన్నాడంటే తేడా అయినా అయ్యుండాలి, మాడ అయినా అయ్యుండాలి. చిచి, నేను 100% మగాడిని. మీ సన్మానం, కోర్టు దగ్గర గొడవ అన్నీ టీవీలో చూశాను. నాకు మీలో మగ లక్షణాలు ఏమీ కనిపించలేదు. మీరు వెళ్ళొచ్చు. అదిగో వచ్చేసాడు. ఏం బాబు, చర్చలు ఫలించాయా? కాయా పండా? పుచ్చు, పదండి. కళ్ళే తెరిచారంటే అది కనిపిని జరగని మోసం, కళ్ళే మూసారంటే నీ కళ్ళలో కూడా మోసం. నీ డల్లే నీతో ఉంటూ నీ వెనకాలంతా మోసం. నువ్వు నడిచే దారిలోనా అడుగడుగున ఉంది మోసం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. 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 క్రేజీ. అమ్మాయితో మాట్లాడడానికి గుడ్ మార్నింగ్ తప్ప ఇంకేం తట్టలేదురా? పొద్దున్నే ఈ టైంలో గుడ్ మార్నింగ్ కాకుండా ఇంకేం చెప్తారా? మరి అమ్మాయి నీకు సాయంత్రం కనపడితే గుడ్ ఈవినింగ్ చెప్తాను రా. ఇదేనా రాము రూమ్? ఇక్కడ ఏముంది? కే రాము అని అయ్యుంటుందేమో, మనకి ఇంగ్లీష్ రాదు. నువ్వు చైర్లో కూర్చోరా. కూర్చోరా చెప్తాను. చెయ్యి ఇలా స్టైల్గా పెట్టు, పైకి చూడు, చిన్న స్మైల్ వేసుకో. ఈ పెన్ తీసుకొని ఇలా 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 అను. ఇప్పుడు ఆ చైర్లో 2 సార్లు గిరా గిరా తిరుగు. ఆహా ఆహా, అది అది ఆహా. నిన్నిలా చూస్తుంటే ఈ కంపెనీకి చైర్మన్ లా ఉన్నావురా. ఇదే ఆనందంలో రిసెప్షన్ కి ఫోన్ చేసి 2 టీలు చెప్పు. గుడ్ మార్నింగ్ రిసెప్షన్. 2 టీ. విత్ షుగర్ వితౌట్ షుగరా సార్? విత్ షుగర్ వితౌట్ షుగర్. మనకేమైనా షుగర్ ఉందా? విత్ షుగర్ చెప్పు. విత్ షుగరే. ఇంకే
కావాలి సార్? ఇంకేమన్నా కావాలరా? ఓ ప్లేట్ పునుగులు చెప్పు. ఓ ప్లేట్ పునుగులు. ఒరే చెత్తనాయలా, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అనుకున్నావా స్వాగతం మెస్ అనుకున్నావా? పెట్టే ఫోను. చూస్తావేంట్రా, పెట్టే ఫోను. ఏమైందిరా? ఏమైందా? రే అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీ ఐడియా ఏంట్రా? పెద్దగా ఐడియా అంటూ ఏం లేదురా. నువ్వు 2 రోజుల నుంచి టై కట్టుకోవాలి, చొక్కా వేసుకోవాలి, సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చోవాలని ఫీల్ అయిపోతుంటే హ్యాపీగా ఫీల్ అవుతావు, ఇలా తీసుకొచ్చాను అంతే. నీ అబ్బా, మనకున్న ప్రాబ్లం సరిపోలేదా? అసలు నిన్ను నా పింక్ చొక్కా మీద ఇంకేస్తావురా నీ అబ్బా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రాము అంటే ఎవరు? అవిడే. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా? బోర్డ్ రూమ్లో మీ ప్రెజెంటేషన్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. ప్రెజెంటేషన్? మన చైర్మన్ గారు ఏదైనా కొత్త ప్రోడక్ట్ని అర్జెంట్గా డెవలప్ చేయమని మెమో పంపించారు. నాన్సెన్స్. సో వాట్ డూ యూ ప్రపోజ్ మిస్టర్ బిర్డే? వి సెల్ అండర్వేర్. ఏంటి, అండర్వేర్ని అమ్మేద్దామా? దట్స్ రైట్ మిస్టర్ పాండే. చాలా రోజులుగా వండర్వేర్ చైర్మన్ లింగరాజు గారికి మన అండర్వేర్ మీద ఒక కన్ను ఉంది. మీరందరూ నాతో చేయగలిపితే మన చైర్మన్ గారిని ఎలాగైనా కన్విన్స్ చేసి ఈ అండర్వేర్ని వండర్వేర్కి అమ్మేద్దాం. మిస్టర్ బిర్డే, చైర్మన్ గారు చెప్పినట్టు మనం ఏదైనా కొత్త ప్రోడక్ట్ మీద రీసెర్చ్ స్టార్ట్ చేయొచ్చు కదా? కొత్త ప్రోడక్ట్ ఏముంటుందండి? కొత్త ప్రోడక్ట్ ఏది? మీరు ఒక ఐడియా చెప్పండి. పోనీ మిస్టర్ పాండే మీరు ఒక ఐడియా చెప్పండి. నాన్సెన్స్. వాట్ ఈస్ దిస్ మిస్టర్ గొమాంగో? మిస్టర్ బెర్డే, వీళ్ళు మన న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ టీం నుంచి వచ్చారు. ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ గురించి ప్రెజెంటేషన్ ఇస్తారు. కొత్త ప్రోడక్టా? రియల్లీ? ఏంటది? బుజ్జిబాబు 007. బుజ్జిబాబు 007? వాడేవాడు? వాడెవడో కాదు, ఇట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ 7th జనరేషన్ వాయిస్ రికగ్నిషన్ అండ్ టాక్ బ్యాక్ కంప్యూటర్. అంటే మనం కంప్యూటర్తో మాట్లాడితే అది తిరిగి మనతో మాట్లాడుతుందా? బుల్షిట్. ఫ్యాంటాస్టిక్. మీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. మాట్లాడే కంప్యూటర్. మీరు? రాము అని కొత్త ఎంప్లాయీ సార్. ఓ, ఐఎమ్ రాజేంద్ర ప్రసాద్, చైర్మన్ ఆఫ్ అండర్వేర్. హలో. అఫ్ కోర్స్ మీ కాన్సెప్ట్ చాలా బాగుంది, కానీ మీరు మీ కంప్యూటర్ని ప్రాక్టికల్ గా చేసి చూపించగలరా? ఎప్పుడు చూపించగలరు? మీరు ఎప్పుడంటే అప్పుడు సార్. ఓకే. Are you okay? Yes sir. నా ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందామండి. కమా. భలే వాళ్ళే మీరు. భలే వాళ్ళమే సార్. షర్ట్ డిజైన్స్ భలే ఉన్నాయి. ఇది కూడా ఏమైనా కొత్త కాన్సెప్టా? అవును సార్. ఓ, దీని పేరేంటి? పింక్ మీద ఇంక సార్. పింక్ మీద ఇంకా. డిజైనర్ ఎవరు? మనీష్ మల్హోత్రా సార్. మనీష్ మల్హోత్రా. సుష్మా? ఎస్ సార్. పింక్ మీద ఇంక్ 4 షర్ట్స్ అర్జెంట్. ఓకే సార్. కమ్ ఆన్ గైస్, లెట్స్ గో ఇన్. హాయ్ డాడీ. హాయ్ బేబీ. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. చాలమ్మా. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. ఐ మిస్ యు సో మచ్. మీ టూ. ఏమ్మా, అమెరికా సెమినార్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. మా అమ్మాయ్యా. హలో. హాయ్. చూడమ్మా, హలో. వీళ్ళు మన Hello. ఆఫీస్ లో న్యూ ప్రొడక్ట్ డివిజన్ లో జాయిన్ అయ్యారు. ఆహా. ఓ ఐ సీ. ఇదిగో డాడీ మీ బర్త్డే పార్టీ గెస్ట్ లిస్ట్. ఇంకెవరైనా మిగిలిపారేమో చూడండి. అంతే కదా? ఓకే అమ్మా. ఓకే డాడీ. బై డా. టేక్ కేర్. See you, take care. బై. బాయ్. బై. గాడ్ ప్రామిస్ సార్, మేము సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మీరే మాకు హీరో సార్. డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ రాజా. మన ఫ్రెండ్స్ అయ్యా. ఒరే రాజా, ఇంకొంచెం పోయిరా. రాజా ఇస్ ఓకే. ఒరే రాజా ఇస్ టూ మచ్. సారీ సార్. ఏంటి పట్టపగలే ఆఫీస్లో మందు కొడుతున్నాడు అనుకుంటున్నారా? ఇది కూడా న్యూ కాన్సెప్ట్ అయ్యా. మీ షర్టు లాగే. వీటి పేరేంటన్నారు? పింక్ మీద ఇంక్. పింక్ మీద ఇంక్. ఓకే, లెట్స్ హావ్ ఎ డ్రింక్. Cheers. మీరు చాలా పెద్ద కమెడియన్ సార్, బాగా జోక్ చేస్తారు. నాకు జోక్స్ అంటే చాలా ఇష్టం అయ్యా. మీకు ఏదైనా మంచి జోక్ తెలిస్తే చెప్పండి. ఒక రోజు భయంకరంగా వర్షం కురుస్తుంది. రోడ్ అంతా నీళ్లతో నిండిపోయింది. ఒక మనిషి ఆ నీళ్ళల్లో నడిచొస్తున్నాడు. అదే రోడ్డు మీద ఒక మ్యాన్హోల్ ఓపెన్ చేసింది. ఓ, ఆ మనిషి నడుచుకుంటూ వచ్చి ఆ తెరుచున్న మ్యాన్హోల్లో పడిపోయాడు. అంతే సార్ జోకు. వెరీ గుడ్ జోక్, వెరీ గుడ్ జోక్. భలే చెప్పావయ్యా. జోక్స్ ఏ సైడ్. సి బాయ్స్, ఈ బుజ్జిబాబు 007 ప్రాజెక్ట్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. మీరు తొందరగా నాకు డెమో ఇస్తే మీరేం కావాలంటే అది ఇస్తాను. గో టు ల్యాబ్, స్టార్ట్ వర్కింగ్. ఓకే సార్. ప్లీజ్ వెయిట్. మీకేదైనా జోక్గా వినిపించినా అనిపించినా నాకు చెప్పండి. ఓకే? ఓకే సార్. గో హెడ్. హలో, ఈ జన్మల బాత్రూమ్ గడిపెట్టుచువా? అదేమన్నా ఖజానా గళ్ళు తాళాలు పెట్టడానికి? లేకపోతే నిజాం నగర్ ఎగ్జిబిషన్ షెడ్కి వచ్చిన ప్రతి వాడికి బాత్రూమ్ చూపెడుతుంటావు. ఆడు షెడ్కి వచ్చినోడు కాదు, మరి షెల్టర్ కోసం వచ్చినోడు. అంటే అర్థం కాలే? నీతో పాటు నీ రూమ్ లో ఉంటాడు.
అదే నీ రూమ్మేట్ ఈ నీచుడుగా నువ్వు రూమ్ ఇచ్చింది. నీచుడా? అటు పేరు శ్యామని చెప్పాడే. శ్యామ తొక్క చేతులు కొట్టేవాడు. ఇతను చెప్పే శుద్ధ అబద్ధం సార్. మా తెలిసి అయితే అబద్ధం. ముందు బయట మే చెయ్యకు. చెయ్యేంట్రా, కాలు కూడా వేస్తాను. బయటికి లేడు. ఆ మాట బాబురావు గారు చెప్పాలి. బాబురావు చెప్పేది ఏంట్రా చూస్తున్నావు? ఇలాంటి దొంగ పదాలు బయటికి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. ఈ రాజు స్టైలే వేరు. నన్ను నమ్మండి సార్, నేను దొంగనే అయితే హ్యాపీగా ఒక బ్యాంకు పెట్టి బోర్డు తిప్పేసి ఉండేవాడిని కదా. ఈ డొక్కు గ్యారేజ్ లో ఎందుకుంటాను? డొక్క ఏట్రా, నీకు కూడా ఈ అలకోలంగా ఉందా? ఇంకా రూమ్ లో చేరలేదు నువ్వు, గుర్తుంచుకో. అయ్యో, నా ఉద్దేశం అది కాదు. చందమామ కథలు వినడానికి నేను అలా వ్యాపకం కాదు. ఏం చెప్తున్నారు? నన్ను అంత మాట అంటావా? రాజుగా, నువ్వు చెప్పింది అలా వినడానికి నేనేం వాచ్మెన్ ఇంకేం కాదు, ఓ అనర్ని, ఈ ఇంటి ఓ అనర్ని. నేను చెప్తాను, వెళ్ళి తీసుకొచ్చుకోపో. వాళ్ళ లోపలికి వెళ్తే నేను బయటకు వెళ్తా. శుభం, మళ్ళీ రాకు. సరే వెళ్తున్నా. వెళ్తున్నా. ఎల్వా. వెళ్తున్నాను. ఎల్వా. మళ్ళీ రాను. మళ్ళీ కనపడితే చెప్పెట్టు కొడతాను రాయ్. మన అద్దె ఎవరు కడతారు? అద్దె కొట్టి తిరిగి బేవర్స్ గాని కాదు, నా అద్దె కట్టే వెళ్తా. అయితే ఈ జన్మలో ఈడు వెళ్ళడు. రాజు, నీ అమ్మ బాబురావునా? బాబురావునా? ఏమైందిరా? వీడు చూడన్నా ఏం చేశాడు? బాబురావునా? ఏమైంది బాబురావునా? చూసావా, తడిగుడ్డతో గొంతులు కోసేవాళ్లే తడి బట్టలు కుడతారు. సర్లే, ఎందుకు అర్చావు? నేను స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్తుంటే ఉత్తుత్తిగా వాడు దూరాడన్నా. ఉత్తుగా దూరడానికి నుమ్మిని పార్కా రా, వచ్చి చూడు. చూడు బాబురావునా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వాడు లోపల ఏమీ చేయట్లేదు. తలుపు తీసే ఉంది. అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. ఉచిత దర్శనం. చూడు బాబురావునా, ఊరికే చూడడానికంటారా? కడుపులో స్పూన్లు గెరటేసి దేవేసినట్టుంది. రాజు, నువ్వు బయట రారా, ఇది ఇంటర్వ్యూకి వెళ్ళాలంట. నువ్వు బయట రా, నువ్వు లోపల పో. ఊరికా నీలాంటి తలమాసినోడు కూడా సండే ఇంటర్వ్యూ పెట్టాడు. అవతలకి వెళ్ళండి. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండను ఎవరు. వీళ్ళ కూడా నా చావుకు వచ్చింది. బాబురావునా, అయిపోయారా? సైకిల్ కింద పెట్టు. నీకెవరు తప్పలేదురా? బాబురావునా, ఎంత పని చేశాడు చూసావా? అప్పుడు సూది, ఇప్పుడు బాగున్నాం. నీ రన్నింగ్ కామెంట్ ఆపి అడ్డు పట్టుకోరా. నా కొప్ప కొల్లేరు చేస్తారు కదరా. వాడిని కొట్టింది బాబురా. నీ వల్ల పట్టుకోరండి. దొరికాడు దొంగ చచ్చినాడు. పట్టుకోరా, పట్టుకోరండి. గట్టిగా పట్టుకోరండి. వదల పట్టుకోరండి. పట్టుకో, గట్టిగా పట్టుకో. వదల. కట్టుకో. బాగుండదురా, కూతురు వయసు ఉంటుంది. కట్టుకోమన్నది పంచ. పంచాడుందిరా. జంప్ అయిందా? ఓ మోస్తరు సెట్ అయింది. నీలో కలపాల శ్యాంసుందర్ ప్రసాద్ ఎవరు? అట్లాంటి పేరున్నోళ్ళు ఇక్కడ ఎవరు లేరే? నేనే. నా పూర్తి పేరు మీకెలా తెలుసు? నాకంతా తెలుసు. ఒకసారి ఇలా వస్తారా? చూసావా, డైరెక్ట్ గా ఇంటికి తెచ్చాడు. చెల్లెలై ఉంటది. ప్రపంచంలో చెల్లెలు ఎవరైనా ఎంత అందంగా ఉంటారా? ఏమో, ఇద్దరికి కళ్ళజోడు ఉంటేనో.
అలాగా కలజోడు ఉన్న వాళ్ళందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే మరి కాంటాక్ట్ లెన్స్ ఉన్న వాళ్ళు ఏమవుతారు? దాన్ని లీగల్ కాంటాక్ట్స్ అంటారా? నీ సార్ 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 ఈ వేలు నా గర్ల్ ఫ్రెండ్ బుగ్గను తాకిన వేలు. ఈ చెయ్యి నా ప్రేయసికి షేకాన్నిచ్చిన చెయ్యి. పొండిరా. మెంటల్ కేసు. ఏంటండి ఇంత లేట్ అయింది? లేట్ కాదు, 2 నిమిషాలు ముందే వచ్చాను. ఓ ఇది పెద్ద కొంచెలో ఉంది. తెచ్చారా? ఇదిగోండి, ఇక మీకు జాబ్ గ్యారంటీ. అఫ్ కోర్స్ సాయంత్రం మీరు తాజ్ కృష్ణ, గ్రాండ్ కాకతీయ లాంటి 5 స్టార్ హోటల్లో పార్టీ అంటారు అనుకోండి. నాకు అవన్నీ కొత్త కాదు, అందుకని వెరైటీగా సరదాగా ఏదైనా పార్క్ లో. సాయంత్రం ఇంటికి రండి, నేను అర్జెంట్ గా బ్యాంక్ వెళ్ళాలి. థ్యాంక్ యూ. హలో, అగర్వాల్స్ అంటే జ్యువెలరీ షాపులు అవి మా వాళ్ళవే. ఎందుకు? ఊరికే, మీరు పదండి. సరే. ఇదేదో తేడాగానే ఉంది. ధనలక్ష్మి గారి ఇల్లు ఇదే బాబు. ఇదేంటి అగర్వాల్ అని చెప్పింది ఇలాంటి ఇంట్లో ఉంటుంది? సింపుల్ సిటీ ఏమో. ఓర్ నాయనోయ్, ఇది మనకంటే పెద్ద ఆకలి రాజ్యంలా ఉంది. అబ్బో, ఇదేదో అంతాక్షరిలా దగ్గాక్షరిలాగా ఉంది. తేడాగానే ఉంది. లక్ష్మి గారు, ధనలక్ష్మి గారు. ఎవరు? ఓ మీరా? రండి కూర్చోండి. ఒక నిమిషం, అమ్మకి మంది చేసేస్తాను అలాగే. ప్లీజ్. అమ్మో, తెలుగు సినిమా కష్టాలన్నీ ఇంట్లోనే ఉన్నట్టున్నాయి. సారీ అండి, మార్నింగ్ హడావుడిగా వచ్చేసాను. ప్లీజ్ రండి. ఒక 5 నిమిషాలు అక్కడే ఉండుంటే వ్యవహారం ఇంత దూరం వచ్చేదే కాదు, అక్కడే తేలిపోయేది. ఏంటి అదోలా ఉన్నారు? ఇంకెలా ఉండాలో తెలియక అరకు లాంటి అందమైన ఆశల్ని అండమాన్ చేసేవి కదే. పర్లేదు చెల్లమ్మా, ఉంటానే. అదేంటి, భోజనం చేసి వెళ్ళండి. భోజనమా? ఇప్పుడే ఫుల్ మీల్స్ చేసినంత ఆనందంగా ఉంది. పర్లేదు చెల్లమ్మా, జాగ్రత్త. అమ్మ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వెళ్ళొస్తాను చెల్లమ్మా. మన ఇంట్లో మనకు మొహమాటం ఏంటమ్మా? ఏదైనా అర్జెంట్ ఫోన్ చేయి. ఈసారి తప్పగా ఫోన్ చేస్తానులే. అరే ఏ మనిషో. ఓకే, డెఫినెట్లీ. అగర్వాలని ఆశపడితే అరచేతిలో ఆర్ట్ ఫిలిం చూపెట్టింది. ఇదిగో ఇలాంటి అమ్మాయి అయితే కూర్చుని తిన్నా, తిని కూర్చున్నా తరగని ఆస్తి. ఓ గోలి ఆస్తి పోలా. ఓకే ష్యూర్, ఎగ్జాక్ట్లీ 6 o'clock. ఓకే బాయ్. మీకేం కావాలి మేడం? 1 కసటా. ఓకే. మీకేం కావాలి సార్? 1 సపోటా. హలో, నీ పేరేంటి? రాజు. ఆ? రాజు. ఓహో, ఏంటి అలా చూస్తున్నావు? నీ పర్సు లేవు? ఎందుకు? ఊరికే. ఇది నా పాకెట్ మనీ. పాకెట్ మనీయా, జాకెట్ మనీయా? చెక్ ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. హలో, ఆడపిల్లల్ని తర్వాత దేబరిద్దు గాని ముందు డబ్బు సంపాదించడం నేర్చుకో. అమ్మని యమ స్టోక్ ఇచ్చింది. ఇవన్నీ తోము. తోముట అనినా? క్లీనింగ్. అనినా ఏమి? పాత్రలు కడగమంటే క్లియర్ పాత్ర రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తాను. నేను కడుగుతా, చూసి నేర్చుకో. ఇదిగో ముందు ఆ పరుపుని బొడ్లో దొప్పుకో. బొడ్డు అనినా ఎచుట ఉన్నది? లోపల హాల్లో ఉంది, వెళ్ళి తెచ్చుకో. ఇదిగో ఆగు. అయ్యో, అబ్బాయి అలా పడిపోయాడేంటి? పడిపోరా మరి. మా ఎస్ఐ గారి గ్రానైట్ గుండె గాడు తట్టుకున్నాడు, మరొకడైతే గుండె పగిలి డామ్మని చచ్చిన. అమ్మాయి అందం చూసి పడిపోయాడు. పట్టుకో. అందం చూసి కాదండి, మా అందం చూసి. ఏంటి పీటర్ గారు మాట్లాడితే 30 years ఇండస్ట్రీ అంటారు. యాక్టింగ్ లో పట్టు లేదు, డైలాగ్ లో క్లారిటీ లేదు. ప్రతి దానికి కౌంటర్లు వేసేటవేనా? నేను కవర్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా దూల తిరిగిపోయేది. ఒక సంబంధం ఉంది, కాకపోతే పిల్ల యావరేజ్ గా ఉంటుంది. మరి కోట్లిచ్చి ఐశ్వర్య రాయనెత్తారెడ్డి
చూపించి పర్లేదు, మనకి డబ్బు ముఖ్యం. అయితే నా పర్సంటేజ్ ఫిక్స్ చేస్తే నీ పని అయిపోయినట్టే. అంతా 2% ఇస్తారు కదా, నా పెళ్లికి 4% తీసుకో మా మాంగారి దగ్గర. అంటే నువ్వు